సో వెల్కమ్ టు ద డే లెవెల్. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం మంచిగా. సో ఇక్కడ విరూపాక్ష గుడి ఇంకా ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకొని సో నెక్స్ట్ వచ్చేసి అంజనాద్రి. సో నాకు ఈ డేస్ ఎట్లా కలిసి వస్తాయో తెలియదు కానీ ఈరోజు అంజనాద్రి పోతున్నాం. సో హనుమంతుంది బర్త్ ప్లేస్ అనమాట. ఈరోజు ట్యూస్డే. ఇంకోటి మనకు మండే రోజేమో ఈశాల అయిపోయింది, వెనస్డే రోజేమో శబరిమలలో అయిపోయింది, మళ్ళీ ట్యూస్డే వచ్చేవరకు సేమ్ అంజనాద్రి. సో ఇక్కడ నుంచి అయితే 12 కిలోమీటర్స్ ఉంది విరూపాక్ష టెంపుల్. వెంచర్స్ ఉంటాయి, ఆ వెంచర్స్ మధ్యలో వెళ్ళి తీసుకోబోతుంది. ఇది ఏమో ర్యాలీ అయితే తీస్తారు. ఏందేమో అది అర్థమవుతలేదు. ఎట్ల బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకో. ఎట్ల బండిలు అయితే బాగానే ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఫస్ట్ అయితే మనం విరూపాక్ష టెంపుల్ కొందాం. సో అక్కడ కనబడుతుంది అదే విరూపాక్ష టెంపుల్. మనం ఫస్ట్ అయితే విరూపాక్ష టెంపుల్ కోదాం. సో ఇదైతే శివుని టెంపుల్ అనమాట. ఈ 7th సెంచరీలో కట్టారు. బేసిక్గా శివుని కోసం కట్టారు అనమాట ఈ గుడి. ఇంకా ఇదైతే ఎలిఫెంట్ ఉంటుంది అనమాట. కాకపోతే ఈరోజు లేదు, మరి తిప్పనికే తీసుకుపోయినట్లు బయటికి. ఆ గోపురం ఉంది కదా, సో అదొక రూమ్లోకి చూస్తుంది. రివర్స్ షాడో, ఇప్పుడు షాడో అయితే స్ట్రైట్ పడుతుంది కదా, అది అట్లా అది రివర్స్లో పడుతుంది, ఉల్టా పడుతుంది. తెలియదు రూమ్ అది. నాకు తెలిసి క్లోజ్ చేసి అటు సైడ్ ఉంటుంది కానీ అటు సైడ్ ఓనిస్తలేరు. క్లోజ్ చేసారు అనుకుంటా నాకు తెలిసి, అంటే టెంపరీగా క్లోజ్ చేసారు అనుకుంటా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ పోతే మిగతా టెంపుల్స్ మిగతా ప్లేసెస్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ అదంతా ఇక ఇవన్నిటిని కలిపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ హంపి అంటారు, హేమకుంట హిల్ అంటారు. సో దాని మీద మిగతా టెంపుల్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ మొత్తం ఇన్ని ఉంటాయి. సో ఈ కొండ మీద ఎక్కుతానా ఇట్లా ఏదో ఒకటి చిన్నగా పిల్లర్స్తో అయితే చిన్నగానన్నా సరే ఏదో ఒకటి అయితే ఉంటుంది. ఎక్కడ సైడ్ చూసినా మొత్తం రాళ్ళే కనబడుతుంది. గణపయ్య కనబడుతుంది కదా, శశివేకుల గణపయ్య అంటారు. సో 8 feet ఉంటుంది, సాలిడ్ రాక్. సో గణపయ్య అదైతే అయిపోయింది అనమాట. కిందికి దిగాలన్నమాట. కిందికి దిగితే లెఫ్ట్ సైడ్లో అన్ని గుళ్ళు ఉంటాయి. మళ్ళీ మేము ఎట్లా దిగుకుంటా కిందికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ సైడ్ లోపలికి పోవాలన్నమాట. సో హేమకుంట గేట్వే. ఇదైతే త్రికూట టెంపుల్, కొంచెం వేరే డిజైన్లో కట్టారు. సో సేమ్ ఈడవడం అట్లే ఉంది యాజ్ ఇట్ ఈస్. ఇంక ఇవన్నీ అవే అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటాయి. మేమైతే ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ హంపి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో వీడికి అనమాట విరూపాక్ష టెంపుల్ నుంచి ఒక 2 kilometers వస్తే మనం 50 rupees నోట్ మీద ఉంది చూసినా. సో ఆడికైతే పోతాం అనమాట. దాని పేరు అయితే శ్రీ విఠల టెంపుల్ అంట. ఇక్కడ బండి పెట్టేసి ఒక 600 meters ఏమో ఉంది, నడుచుకుంటూ పోతున్నాం. మొత్తం ట్రెక్కింగ్ చెప్పినాం. సో హనుమాన్జీ జయబుల బజరంగ్ బలికి పాతకాలం అన్నీ. ఇంకోటి ఇది, సో ఇది కూడా మైసూరే, కాకపోతే phase 2 ఆఫ్ మైసూర్ అంటే ఇది. నేను గూగుల్ మ్యాప్స్లో చూసిన. కానీ నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్. ఏ చూసినా ఏదో ఒకటి ఒక అలగ్ వైబ్ ఉంది. కాకపోతే దీన్ని మొత్తం అప్పట్లో యుద్ధాలు చేసి కూలగొట్టారు సగం. సో ఈ సైడ్లో కొన్ని దీనంతా బజార్ అంటారంట, హంపి బజార్. అంటే నాకు తెలిసి ఇక్కడ డైమండ్స్, అప్పట్లో డైమండ్స్ అమ్ముతుండే కదా ఇట్లా పెట్టుకొని కూరగాయలు అమ్మినట్లు. నాకు తెలిసి అట్లా అమ్ముతుండొచ్చు, డైమండ్స్ గోల్డ్ సిల్వర్ అట్లా అమ్ముతుండే. సో ఆ టెంపుల్ నుంచి లేదన్నా 1.5 kilometers నడుచుకుంటూ పోవాలన్నమాట ఆ రథం కాడికి. అయితే బండ్లు తీసుకొని కూడా రావచ్చు ఈ దారిలోకి వెళ్ళి, మాకు అది తెలియదు. దగ్గర 3 kilometers నడిచినాం మేము పిక్చర్ లెక్క. సో విఠల్ టెంపుల్ ముందరకైతే వచ్చేసినాం. సో ఇక్కడ టికెట్ అనమాట 40 rupees పర్సన్కి. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం. సో ఇదే అనమాట మన 50 rupees నోట్ మీద ఉంటుంది కదా. సో అదే మనం రిటర్న్ పోయే రూట్లో అయితే ఈ రివర్ ఉంది కదా, బట్ కాలంలో ఎవరన్నా యుద్ధాలకు వస్తే ఈ దాటాలి నది ఎట్లయినా. ఈ సరౌండింగ్ నాకు తెలిసి ఈ సరౌండింగ్ మొత్తం ఇట్లా నది ఉండొచ్చు. ఈ దాటాలంటే క్రొకడైల్స్ ఉంటాయి కాబట్టి సగం మానే చచ్చిపోతారు, లోపలికి వస్తే వీళ్ళ చేతిలో చచ్చిపోతారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది విష్ ట్రీ అంటే మనం ఏమన్నా కోరిక కోరుకొని అక్కడ ముడుపు కడితే అవుతుంది, కోరిక నెరవేరుతుంది. మనం హంపి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం, అంజనాద్రికి అయితే వెళ్ళిపోదాం, కిష్కింద. సో హనుమంతుడు పుట్టిన ప్లేస్ అనమాట. హంపి గురించి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. అంజనాద్రి ఈ నుంచి అయితే 21 kilometers ఉంది. హేమకుంట హిల్ మొత్తం దాని పేరేమో
గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ఆఫ్ హంపి. సో అది దాటినాక మనం వీడికి 50 రూపీస్ నోట్ మీద ఉన్న గుడికి, అదే విఠల్ టెంపుల్కి స్టార్ట్ అయినామా. సో అదేమో ఫోటో గ్యాలరీ ఆఫ్ హంపి. సో దాన్ని సెక్షన్స్ లెక్క డివైడ్ చేసారు అటు ఇటు. మనం అయితే తుంగభద్ర రివర్ మీ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదైతే తుంగభద్ర రివర్ అనమాట. మోస్ట్లీ కర్ణాటకలో ఆల్మోస్ట్ ఇదే ఫ్లో అవుతుంటుంది, తుంగభద్ర రివరే. వచ్చేసినాం అనమాట టెంపుల్ కాడికి. 500 చేంజ్ స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట పైకొనికే. సో దేవునికి మొక్కేసుకొని స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసినాం. జై శ్రీరామ్ ఎక్కుతూనే ఉన్నాం, పైకి వచ్చేసినాం. దర్శనం అయితే అయిపోయింది. హనుమంతుని బర్త్ ప్లేస్ అనమాట, కిష్కింద అని కూడా పిలుస్తారు. సో ట్యూస్డే రోజు మనకి హనుమంతుని దర్శనం కూడా అయిపోయింది అనమాట. కొండ దిగగానే కిందనే ఇక ఫుడ్ తిందామని ప్లాన్ చేసినాం. సో ఇప్పుడే తినేసినాం. తినాద్రి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం టువర్డ్స్ మంత్రాలయం అనమాట. సో మంత్రాలయం ఈ నుంచి 148 అవుతుంది. సో టైం వచ్చేసి 1:15 అయితే అవుతుంది. మళ్ళీ హనుమాన్జీ అయితే దర్శనం ఇచ్చేసిండు పోతుంటే రోడ్లో. ఇది ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ హైవేనా లేదు, టోల్ గేట్ ఎందుకుందో అర్థమవుతలే. 3000 కిలోమీటర్స్ డన్. మనమైతే ఈరోజు 3000 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాం అనమాట. సో చాలాసేపు అయింది ఈ ఊర్లలో ఉన్నాం. ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ వచ్చినా కూడా ఇంకా ఇదే ఊర్లలో ఉన్నాం. అండ్ మీద హైవే మీద పోవడమే గ్రేట్. అంటే మనం ఈ ఊర్లలోకి వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్క స్టేట్లో ఊర్లలోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనం కర్ణాటకలో ఎప్పుడు ఊర్లలోకి వెళ్ళి వస్తున్నామా, కేరళలో అయితే మొత్తం ఊర్లకి వెళ్ళిపోయినాం చెప్పొద్దు. తెలంగాణ, ఆంధ్ర ఒకటి క్రాస్ చేసినాం. తమిళనాడులో కూడా ఊర్లోకి వెళ్ళిపోయినాం. ఇగో ఇది రోడ్ల పరిస్థితి. ఈ ఊర్లో బాబా ఘోరంగా ఉన్నాయి అసలు. పెట్రోల్ ఓపించుకోనికి అయితే వచ్చినాం అనమాట. పెట్రోల్ అయితే 342 పట్టింది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మనం అయితే ఇప్పుడు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాం. ఇక్కడ బోర్డు లేదు, ఏం లేదు, జస్ట్ ఇట్లా రోడ్ ఉంది ఒకటి. ఒక 5 నిమిషాలకు అయితే ఒక చెక్ పోస్ట్ ఉంది. అది కూడా జస్ట్ ఇట్లా ఏదో ఉందంటుంది గేట్. ఇట్లా లేపి పెట్టరు దాన్ని. వస్తూనే ఉండు హారన్ కొడుతుంటే ఇటంగా. ఏం ఊర్లో ఇవన్నీ నాకు తెలియదు. కానీ 3000 కిలోమీటర్లు ఘాట్ సెక్షన్లు, గలీజ్ రోడ్లు, ఎంత అన్ని రోడ్లలో నడిపిన. ఈడ నడుపుతుంటే మాత్రం బాడీ పెయిన్స్ వస్తున్నాయి. నిజంగా 3000 కిలోమీటర్లు ఒక్క నొప్పి లేకుండా మొత్తం నడిపించిన. అమ్మాయి ఏ రూట్లోకి వెళ్ళి తీసుకుపోతుంది రాపై, ఏ రూట్లు ఉన్నాయిరా ఇట్లకి వెళ్ళి. ఆఖరికి మట్టి రోడ్లో కూడా వచ్చిన. మీరు వచ్చి ఇంకోసారి రైడ్ చేసిన పుసుకుమని రోడ్డు చూపిస్తే 1000 కిలోమీటర్ దూరం ఉన్నా సరే అట్లకెళ్ళే పోతా. ఇట్లకెళ్ళి మాత్రం చచ్చిపోయినా రాను. ఇట్లకెళ్ళి ఏడికి తీసుకుపోదాం అనుకుంటుంది గూగుల్ మ్యాప్స్ నాకు అర్థమవుతలే. నీళ్ళు కట్టడానికి మా పొలం కాడుకోతున్నట్లుంది, రైడ్ చేస్తున్నట్లు లేదు. రే అరే ఏంద్రా ఇది. ఓకే నార్మలే ఉంది కానీ అసలు ఈ రోడ్లో గూగుల్ మ్యాప్స్ ఎట్లా అని హౌ. ఇట్లు పోతే ఉరుకుంది వస్తుంది. ఇప్పుడు ఓ అమ్మరయ్యా, ఇది రూట్. మేము మంత్రాలయం పోయే రూట్ ఇది. నార్మల్గా ఇట్లా పెడితే కింద జారితే ఏంది పరిస్థితి, నెత్తిబొత్తి వలుగుతుంది. ఓహ్ దీనికి ఆఫ్ రోడింగ్ లేదని ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నట్లుంది బండికి. అమ్మమ్మ రాళ్ళను కూడా ఎక్కిస్తుంది ఇది. వా షిట్ వస్తుంది అనుకుంటా. కొంచెం బెటర్గానే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. బోల్టా పడ్డది లారీ, వాటర్ సైడ్ పడ్డది మొత్తం. చాలాసార్లు వచ్చిన మంత్రాలయం కానీ ఎప్పుడు చూడలే, నడుచుకుంటూ వచ్చేటోళ్ళం. ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇప్పుడే. సో వెల్కమ్ టు మంత్రాలయం. మంత్రాలయం కూడా వచ్చేసినాం. రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. దర్శనంకి అయితే పోదాం. సో ఈ నుంచి అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. సో మనమైతే లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటికి వద్దాం. చింటూ బాయ్ హమారా ప్యార్. నువ్వు చూసలేదు. చింటూ బాయ్కి ఇంట్రెస్ట్ లేదు మా ముఖాలు చూసేది.
సో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో అటు సైడ్ పోతే మనం పొద్దుల చూసినాం కదా తుంగభద్ర రివర్. సో ఈ నుంచి ఫ్లో అవుతుంటుంది అనమాట వెనకల నుంచి తుంగభద్ర. Into/1 Into/2 టైం 2 అవుతుంది నైట్. నిద్ర వస్తుంది ఛాయ్ దానికి వస్తున్నాం. నైట్ అవుతుంది కదా వండుకుంటారు అందరు. సో చలో బాయ్ బాయ్ టు మంత్రాలయం. మనం అయితే ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం. 248 కిలోమీటర్స్ ఉంది. టైం 8:30 అవుతుంది. సో అక్కడ నుంచి అయితే ఏనుగు సౌండ్ వినబడుతుంది పెద్ద పెద్దగా. అంటే మంత్రాలయంలో ఎలిఫెంట్స్ కూడా ఉంటుండే ఒకప్పుడు, ఇప్పుడైతే కనబడతలేవు కానీ. సో ఇప్పుడేమో ఈ రోడ్లకి వెళ్ళి నడుపుతుంటే మజా అనిపిస్తుంది నాకు. నిన్న సేమ్ రోడ్స్ నిన్న ఈరోజు, కాకపోతే ఈరోజు మంచిగా అనిపిస్తుంది, నిన్న మంచిగా అనిపించలేదు. అదేందేమో తెలియదు కానీ. ఈ రోడ్ అయితే మనం గద్వాల నుంచి ఎగ్జిట్ అవుతాం. వెల్కమ్ టు తెలంగాణ. మనం అయితే తెలంగాణ కూడా ఎంటర్ అయిపోయినాం ఆన్ ద బ్రిడ్జ్. మన తెలంగాణలో కూడా నియర్ బార్డర్స్ దగ్గర ఇది రోడ్డు పరిస్థితి. వీళ్ళు ఇట టాప్ అయినా కూడా ఎక్కుతారు. ఇగో కనబడ్డదా? 50 కిలోమీటర్స్ లోపలే మనకి కర్ణాటక బార్డర్, ఆంధ్ర బార్డర్, ఇంకా తెలంగాణ బార్డర్ 3 ఉన్నాయి. కొంచెం పెద్ద రోడ్, మంచి రోడ్ అయితే వచ్చింది అనమాట. సో వెల్కమ్ టు గద్వాల్ గాయ్స్. మనం మళ్ళీ ఆగమేసింది గూగుల్ మ్యాప్స్. ఈరోజు కూడా గద్వాల్ రైల్వే స్టేషన్ కాడికి వచ్చినాం. ఏటాటా. సో మళ్ళీ మనం అయితే హైవే మీదకి వచ్చేసినాం. నేషనల్ హైవే 44, ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. హైదరాబాద్ 165. టైం ఏమో 10:40 అవుతుంది. పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. నాకు తెలిసి ఇదైతే లాస్ట్ స్టాప్ అనేది పెట్రోల్కి. పెట్రోల్ ప్రైస్ ఏమో 109, 397 అయితే పట్టింది ఫుల్ ట్యాంక్. ఇంటికి అయితే వచ్చేసినాం. నిజంగా ఎంతో దూరం తిరిగి ఇంటికి వస్తే ఎట్లుంది తెలుసా ఫీలింగ్, చెప్పనీకి వస్తలేదు. వచ్చేసినాం గల్లీ 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 గల్లీ. మొత్తం ఈ ట్రిప్ కిలోమీటర్స్ వచ్చేసి 3369.3 కిలోమీటర్స్. మన సౌత్ ఇండియా ట్రిప్ నోన్ యాజ్ కేరళ ట్రిప్ అయిపోయింది. మా ఇంటికి వచ్చేసినాం. సో బాయ్ బాయ్. మనం అయితే మన ఇంటికి వచ్చేసినాం. ఊర్లోతే మళ్ళీ అందరూ పరిచయం అవుతారు గల్లీలా. బాయ్ బాయ్.